అరెస్ట్ చెయ్యమని మేమెప్పుడు చెప్పలేదు, రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినాం. పాపం కేజ్రీవాల్ కి కవితకి అయితే ఇప్పట్లో అయితే రిలాక్సేషన్ ఇచ్చేటట్టు లేరు. ఈ సమ్మర్ మొత్తం కూడా రిలాక్స్డ్ గా, ఎందుకంటే ఎట్లా ప్రచారం టైం ఇప్పుడు వాళ్ళు బయట తిరిగితే కూడా ఇబ్బందులే ఉంటాయేమో పాపం. ఆ ఎండ తీవ్రతలు తగ్గించేటట్టే ఈడీ కూడా కోర్టు కూడా ఈడీ వాదనలే నమ్ముతూ ఈడీ కూడా వీళ్ళకి యాంటీగానే ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళిద్దరికి కూడా మరో 2 వారాలు అయితే గడువు పొడిగించిందంట. వీళ్ళ లాయర్లు ఎంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న గ్రౌండ్స్ మీద వీళ్ళకైతే బెయిల్ ఇవ్వడానికి మరో 2 వారాలు అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చిందంట. పాపం మరి కవితకి ఎప్పుడు వస్తుందో. అయితే కవిత ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ జైల్లో ఉండి మంచి మంచి బుక్స్ అయితే చదువుతుందంట. వారానికి 10-20 బుక్స్ అయితే చదువుతుందంట. కేసీఆర్ సార్ కూడా ఫ్రీ టైమ్ లో దాదాపు 80,000 బుక్స్ చదివాడు. కవితకు కూడా పుస్తకాలన్నింటినీ చదివి అయితే దాంట్లో ఆధ్యాత్మికమైనటువంటి పురాణాలు, తర్వాత ఇతిహాసాలు, ఆ గ్రంథాలు కూడా చదువుతున్నారట. మానసిక ఉల్లాసం కోసం, మానసిక ప్రశాంతత కోసం. తర్వాత కొద్దిమంది ప్రముఖుల రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను కూడా చదువుతుందంట. ఇంకొన్ని పేర్లు కూడా కోర్టు ముందు పెట్టినరంట. ఈ బుక్స్ కావాలి, మాకు ఇవి ఫెసిలిటేట్ చేయండి అన్నటువంటిది కూడా. ఎలాగో ఫ్రీ టైం దొరికింది కాబట్టి బుక్స్ అన్నిటిని చదవడం వల్ల ఇక తన తెలివి కూడా పెరుగుతుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అన్న ఆలోచనలో కవితకు ఉన్నట్టుంది. ఇక ఇంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కూడా ఒక బుక్ చదువుతుందంట. మరి ఆర్ఎస్ఎస్ విధి విధానాలు, ఆర్ఎస్ఎస్ ది ఆర్ఎస్ఎస్ అండ్ 21st సెంచరీ అనే బుక్ ఉంటుందంట. ఇంట్రెస్టింగ్ బుక్. వాళ్ళ ఎట్లా, ఎందుకంటే మనం చూస్తుంటే ఈ రోజు బీజేపీ పార్టీ 2 సీట్లలో బీజేపీ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా 3వ సారి కూడా నేను గెలుస్తామన్న కాన్ఫిడెంట్ గా ఉండడానికి ప్రధాన కారణం వాళ్ళ ఇక్కడ గ్రౌండ్ బలం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అని చెప్పాలా. వాళ్ళు కనిపించకుండా వర్క్ చేసేటోళ్ళు, వాళ్ళు ఈ రోజు బీజేపీ పార్టీ పటిష్టంగా ఉండడానికి ఆర్ఎస్ఎస్ కూడా ప్రధాన కారణం అని చెప్తారు. ఈ రోజు తెలంగాణతో పాటు తెలంగాణలో కూడా అంత స్ప్రెడ్ అవుతుందంటే బీజేపీ, దాని కారణం కూడా ఆర్ఎస్ఎస్ అనేది చెప్పాలి. బీజేపీ అనేది పైకి కనిపించే పార్టీ మాత్రమే, కానీ ఇంటర్నల్ గా దాన్ని బలోపేతం బలంగా చేస్తున్నది అయితే మాత్రం ఆర్ఎస్ఎస్ అని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ది ఆర్ఎస్ఎస్ 21st సెంచరీ వాళ్ళ టార్గెట్ కూడా 21st సెంచరీ 2021st సెంచరీకి దేశవ్యాప్తంగా కమలదళ విస్తరణ జరగాలి. కమలదళం 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు అయినా సరే కమలదళమే దేశాన్ని ఏలాలన్నటువంటి కృత నిశ్చయంతో పనిచేసేటువంటి పార్టీ. బయటికి చెప్పడం వల్ల రాజకీయ పార్టీ కాదు, అదొక స్వచ్ఛంద సంస్థ, హిందూ సంస్థ. కానీ దాని లక్ష్యం బీజేపీ దేశాన్ని ఏలాలన్నటువంటిది. ఆ నేపథ్యంలో అసలు వాళ్ళు ఏం రాసిండ్రు, ఆ పుస్తకంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఇంత పటిష్టంగా అయ్యారు, మరి మేము కూడా 10 ఏళ్ళకే ఎందుకంత ఫెయిల్ అయ్యామనేటువంటి అది ఆ గుణపాఠం నేర్చుకోవడానికి మరి చదువుతున్నారా కానీ ఈవెన్ ఆర్ఎస్ఎస్ ది ఆర్ఎస్ఎస్ 21st సెంచరీ అనే బుక్ కూడా చదువుతున్నారట. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కదా, దాని పుస్తకాలను కూడా చదువుతున్నారట కవిత.